అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2024 సంవత్సరంలో శ్రీ వారాహిదేవి ఆషాఢ గుప్త నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమవుతున్నాయి, దాని ప్రారంభం ముగింపు తేదీలు, ఈ 9 రోజుల యొక్క తిథులు, నైవేద్యాలు, అలంకారాలు ఏంటివో, అలాగే పూజ ఏ సమయంలో చేసుకోవాలో, ఉద్వాసన ఏ రోజు ఏ సమయంలో చేయాలో, అలాగే ఈ 9 రోజులు నైవేద్యాలు చేయలేని వారు ఏది నివేదన చేయొచ్చో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. హిందూ శాస్త్రాల ప్రకారం దుర్గాదేవికి సంబంధించిన రూపాలను సప్తమాతృకలు అంటారు. ఈ 7 సప్తమాతృకలో ఒకరు అమ్మవారు. లలితా పరమేశ్వరి దేవి సర్వసైన్య అధ్యక్షురాలే వారాహి అమ్మవారని గ్రంథాల్లో పేర్కొనబడింది. అమ్మవారి రూపం వరాహం ముఖంతో 8 చేతులతో పాశం, నాగలి, శంఖం, చక్రాలతో పాటు తదితర ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రం, పాము, దున్నపోతు, సింహం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచారం చేసినట్లు పురాణాల్లో పేర్కొనబడింది. ఆషాఢ మాసంలో జరుపుకునే వారాహి అమ్మవారి నవరాత్రులను గుప్త నవరాత్రులని, గుహ్య నవరాత్రులని కూడా పిలుస్తుంటారు. వీటితో పాటు వారాహి నవరాత్రి, శాకంబరి నవరాత్రి పేరిట పిలుస్తుంటారు. ఆషాఢ మాసంలో పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు. శరన్నవరాత్రులు, మాఘగుప్త నవరాత్రుల్లో 9 రోజుల పాటు అమ్మవారిని పూజించినట్టే ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లోనూ అమ్మవారికి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి నైవేద్యాలు సమర్పించి ఉపవాసం ఉండి దీక్షలు చేపడతారు. ఈ 2024 సంవత్సరంలో శ్రీ వారాహిదేవి గుప్త నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, 2024 జూలై 6 శనివారం నుండి ప్రారంభమై జూలై 15 సోమవారంతో ఈ గుప్తరాత్రులు అనేవి ముగుస్తున్నాయండి. వారాహి నవరాత్రి మొదటి రోజు జూలై 6 శనివారం రోజు జరుపుకోనున్నామండి. ఆ రోజు తిథి ఆషాఢ శుక్ల పాడ్యమి. జూలై 5 శుక్రవారం తెల్లవారుజామున 3:58 నుండి జూలై 6 శనివారం రాత్రి తెల్లవారుజామున 3:48 వరకు ఉంటుందండి. వారాహి నవరాత్రుల్లో కలశం, అఖండ దీపం పెట్టుకోవాలి అనేవారు మొదటి రోజు జూలై 6 శనివారం రోజు ఆషాఢ శుక్ల పాడ్యం రోజున పెట్టుకోవచ్చు. ఆషాఢ నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని నవదుర్గాదేవిగా పూజించేవారు శైలిపుత్రిగా, అష్టమాతృకా రూపంలో పూజించేవారు ఇంద్రాణీదేవిగా పూజిస్తారు. మొదటి రోజు నైవేద్యంగా పాలతో చేసిన పాయసం లేదా పొంగల్ని సమర్పిస్తారు. వారాహి నవరాత్రి రెండవ రోజు జూలై 7 ఆదివారం. ఈరోజు తిథి ఆషాఢ శుక్ల విధియ. జూలై 6 శనివారం రాత్రి అనగా తెల్లవారుజామున 3:49 నుండి జూలై 7 ఆదివారం రాత్రి తెల్లవారుజామున 4:15 వరకు ఉందండి. రెండవ రోజు అమ్మవారిని నవదుర్గాదేవిగా పూజించేవారు బ్రహ్మచారిణిగా, అష్టమాతృక రూపంలో పూజించేవారు బ్రహ్మీదేవిగా పూజిస్తారు. ఈరోజు నైవేద్యంగా కట్టె పొంగలి లేదా పులిహోరను సమర్పిస్తారు. వారాహి నవరాత్రి మూడవ రోజు జూలై 8 సోమవారం రోజు వచ్చిందండి. ఈరోజు తిథి ఆషాఢ శుక్ల తదియ తిథి అనేది జూలై 7 ఆదివారం తెల్లవారుజామున 4:18 నుండి జూలై 8 సోమవారం తెల్లవారుజామున 5:09 వరకు ఉందండి. మూడవ రోజు అమ్మవారిని నవదుర్గాదేవిగా పూజించేవారు చంద్రఘటాదేవిగా, అష్టమాతృకా రూపంలో పూజించేవారు వైష్ణవిదేవిగా పూజిస్తారు. ఈరోజు నైవేద్యం బెల్లంతో చేసిన పాయసం లేదా కొబ్బరన్నం. వారాహి నవరాత్రి 4వ రోజు జూలై 9 మంగళవారం. ఈరోజు తిథి ఆషాఢ శుక్ల చవితి. ఈ చవితి తిథి జూలై 8 సోమవారం తెల్లవారుజామున 5:10 నుండి జూలై 10 బుధవారం తెల్లవారుజామున 6:38 వరకు ఉందండి. ఈరోజు అమ్మవారిని నవదుర్గాదేవిగా పూజించేవారు కూష్మాండదేవిగా, అష్టమాతృకా రూపంలో పూజించేవారు మహేశ్వరీదేవిగా పూజిస్తారు. ఈరోజు నైవేద్యం దద్దోజనం, అల్లంగారెలు. వారాహి నవరాత్రి 5వ రోజు జూలై 10 బుధవారం రోజు వచ్చింది. ఈరోజు తిథి ఆషాఢ శుక్ల పంచమి. పంచమి తిథి జూలై 10 బుధవారం ఉదయం 6:39 నుండి జూలై 11 గురువారం ఉదయం 8:22 వరకు ఉందండి. 5వ రోజు అమ్మవారిని నవదుర్గాదేవిగా పూజించేవారు స్కందమాతగా, అష్టమాతృకా రూపంలో పూజించేవారు కౌమారీదేవిగా పూజిస్తారు. ఈరోజు నైవేద్యం పెసరపప్పుతో చేసిన అన్నం దద్దోజనం.
వారాహి నవరాత్రి 6వ రోజు జూలై 11 గురువారం. ఈరోజు తేదీ ఆషాఢ శుక్ల షష్ఠి. షష్ఠి తేదీ జూలై 11 గురువారం ఉదయం 8:23 ప్రారంభమై జూలై 12 శుక్రవారం 10:17 వరకు ఉందండి. 6వ రోజు అమ్మవారిని నవదుర్గాదేవిగా పూజించేవారు, కాత్యాయని దేవిగా, అష్టమాతృక రూపంలో పూజించేవారు చాముండీదేవిగా కొలుస్తారు. ఈరోజు నైవేద్యం పులిహోర, కేసరి. వారాహి నవరాత్రి 7వ రోజు జూలై 12 శుక్రవారం రోజు వచ్చిందండి. ఈరోజు తిథి ఆషాఢ శుక్ల సప్తమి. సప్తమి తిథి జూలై 12 శుక్రవారం ఉదయం 10:18 నుండి జూలై 13 శనివారం మధ్యాహ్నం 12:18 వరకు ఉంది. 7వ రోజు అమ్మవారిని నవదుర్గాదేవిగా పూజించేవారు కాలరాత్రిగా, అష్టమాతృక రూపంలో పూజించేవారు శాకాంబరి దేవిగా పూజిస్తారండి. 7వ రోజు నైవేద్యం శాకాన్నం, కదంబం. వారాహి నవరాత్రి 8వ రోజు జూలై 13 శనివారం రోజు వచ్చిందండి. ఈరోజు తిథి ఆషాఢ శుక్ల అష్టమి. అష్టమి తిథి జూలై 13 శనివారం మధ్యాహ్నం 12:19 ప్రారంభమై జూలై 14 ఆదివారం మధ్యాహ్నం 2:12 ముగుస్తుంది. వారాహి నవరాత్రి 8వ రోజు అమ్మవారిని నవదుర్గాదేవిగా పూజించేవారు మహాగౌరీదేవిగా, అష్టమాతృక రూపంలో పూజించేవారు వారాహిదేవిగా పూజిస్తారు. ఈరోజు నైవేద్యం చక్కెర పొంగలి, బెల్లం పానకం. వారాహి నవరాత్రి 9వ రోజు జూలై 14 ఆదివారం రోజు వచ్చిందండి. ఈరోజు తిథి ఆషాఢ శుక్ల నవమి. ఈ నవమి తిథి జూలై 14 ఆదివారం మధ్యాహ్నం 2:13 నుండి జూలై 15 సోమవారం సాయంత్రం 3:52 వరకు ఉందండి. 9వ రోజు అమ్మవారిని నవదుర్గాదేవిగా పూజించేవారు సిద్ధిదాత్రిగా, అష్టమాతృక రూపంలో పూజించేవారు లలితాదేవిగా పూజిస్తారు. ఈరోజు నైవేద్యం పాయసం. అమ్మవారికి ఉద్వాసన అనేది రాత్రి సమయంలో పూజ చేసేవారు జూలై 14 ఆదివారం రోజు, అలాగే ఉదయం పూజ చేసేవారు జూలై 15 సోమవారం రోజు చేయాలండి. అలాగే నవరాత్రుల్లో నైవేద్యాలు చేయడం వీలు కాని వారు బెల్లం పానకాన్నైనా నైవేద్యంగా సమర్పించవచ్చండి. అమ్మవారికి బెల్లం పానకం అంటే ఎంతో ప్రీతికరం. వారాహి అమ్మవారు లలితాదేవి సైన్యాధిపతి కావున శత్రుభయం ఉండకూడదని అమ్మవారిని ఆరాధిస్తారు. శత్రువులను జయించడానికి జీవితంలో భయం ఉండకూడదని, ఎదురయ్యే అడ్డంకులు ఎదుర్కోవాలని, జీవితంలో స్థిరత్వం రావాలని వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు. అలాగే అమ్మవారి ఆరాధనతో అరిషడ్వర్గాలు అంటే కామ, క్రోధ, మద, మోహ మాత్సర్యాలతో మన మనస్సుని ఆధీనంలో ఉంచుకోవచ్చు అని ఈ అమ్మవారి ఆరాధన చేస్తారు. ఇందుకోసం అమ్మవారి దీక్ష కూడా చేపడతారు. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు కూడా మనందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ, ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.